E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఎస్సీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్క్ ట్రీట్మెంట్. అచ్యుతాపురం ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి పరిహారం సీఎం చంద్రబాబు. అచ్యుతాపురం సేజ్ ప్రమాదం వెనుక యాజమాన్య నిర్లక్ష్యం పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు. ఆదాని స్కామ్పై విచారణ చేయండి సీఎం రేవంత్. సరైన సమయంలో ప్రజల్లోకి కేసీఆర్, అందుకే కాంగ్రెస్ వరకు కేటీఆర్. అయోధ్యలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సమాజ్వాదీ పార్టీ నేత నిందితుడు మొయిన్ ఖాన్ వ్యవహారంపై యోగి ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబించింది. నిందితుడు మొయిన్ ఖాన్ కు చెందిన బేకరీని కూల్చివేసిన మర్నాడే అతనికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్లోని కొంత భాగాన్ని సైతం నేలమట్టం చేసింది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లోని కొంత భాగాన్ని గురువారం కూల్చివేసినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. తమిళ అగ్రనటుడు దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన పార్టీ తమిళగా వెట్రి కజగం జెండాను పార్టీ గుర్తును ఆవిష్కరించారు. చెన్నైలోని టీవీకే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయ్ ఆయన తల్లిదండ్రులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా ఆవిష్కరించారు. ఎరుపు పసుపు రంగుల్లో ఉన్న జెండాను 2 ఏనుగులు అటు ఇటు ఉన్నాయి. పోరాడి உயிர் நீத்த எண்ணற்ற வீரர்களின் தியாகத்தை எப்போதும் போற்றுவேன். நமது அன்னை தமிழ் மொழியை காக்க உயிர் தியாகம் செய்த மொழிப்போர் தியாகிகளின் இலக்கை நிறைவேற்றும் வகையில் అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎంత ఖర్చైనా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం, తీవ్ర గాయాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గత 5 ఏళ్లలో జరిగిన వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, దాని పర్యావసనమే ఈ ప్రమాదమని చంద్రబాబు ఆలోచించారు. ఆయనే సార్ మాకు అన్ని విధాలు ఆదుకుంటాం. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా కల్పించమని చెప్పాను. నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీకి వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలి. మార్చికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోకి అభ్యర్థించట్లేదు, ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ నాకు అర్థమైంది. అచ్యుతాపురం సేజ్ ప్రమాదం వెనుక యాజమాన్య నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. కార్మికుల భద్రత కోసం పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలో భద్రతా చర్యలపై సెప్టెంబర్లో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తరచుగా ప్రమాదాలు జరగడం, వాళ్లకు పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రమాదాల నివారణకు తగిన కార్యాచరణ రూపొందించాల్సి ఉందన్నారు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనకి ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు 60,000 కోట్లు 70,000 కోట్లు అని చెప్పేసి మనకు నరేగా నిధులు మన స్టేట్కి ఉంటుంది కదా సార్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు 45,000 కోట్ల వరకు మనకు పనులు జరిగినాయి సార్. అంతే కదా సార్ మీరు చెప్పేది. అంటే మనకి రిలీజ్ చేసిన వాటిలో కూడా ఇంకా మన సెంట్రల్ మినిస్టర్ బెమ్మసాని గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఇంకా 3,000 కోట్ల రూపాయల దాకా నిధులు వీళ్ళు యూటిలైజేషన్ చేయలేదు, దీనివల్ల మనం చాలా పనులు కూడా చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పారు.
అలా అయితే మీకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఎంటైర్ స్టేట్లో. అలా అయితే మీరు పంచాయతీకి చాలా వేల కోట్లు ఉన్నాయి. వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అదొక సపరేట్ టాపిక్. అది మీకు నిధులు ఎట్లా వాడలేదు అనేది మేబీ నేను ఆ ఇన్ఫర్మేషన్తో రాలేదు, కానీ స్టిల్ వీఆర్ డూయింగ్ ఎ వైట్ పేపర్. అదేంటంటే మేము 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇంకా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు. మరి చాలా గ్రాంట్స్ అట్లా ఉండిపోయినాయి, ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల. సో మీరు అలా తీసుకుంటే దాని ఇట్ విల్ బి మోర్ దెన్ few thousands of crores, నాట్ జస్ట్ టూ. దట్ పార్ట్ విల్ లెట్ యు నో. ఆ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం నా దగ్గర లేదు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు నరేగాకి చేసేటటువంటి పనులు మీరు 84 రకాల పనులు నేను చెప్పారు. గత గవర్నమెంట్లో ఒక 7-8 పనులు కూడా దాంట్లో ఒక నాడు నేడు కింద తప్పితే ఇంకెక్కడా కూడా ఫోకస్ చేసింది లేదు. ఎక్కడ కూడా నాడు నేడు తప్పితే ఇంకా మిగతా ఏ పనులు కూడా, ఇప్పుడు మీరు సిటిజన్ బోర్డు పెట్టారు కదా సార్, వాళ్ళు ఒక చెప్పాను కదా, ఏ పనులు చేశారో ఎవరికి చెప్పలే. మేజర్ 2 ఇష్యూస్ అక్కడ, 2 కరోనా పీరియడ్స్లో అది ఇష్టారాజ్యంగా. ఆదాని కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. స్కామ్లో నిజాలు వెలుగులోకి తీసుకుని రావాలని కోరింది. హైదరాబాద్లో గల ఈడీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఆదాని స్కామ్ గురించి విచారణ జరపాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, సల్మాన్ ఖుర్షీద్, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. मगर प्रधानमंत्री उनके परिवार ने अदानी को बचाने के लिए, किसी का आवाज सुनने के लिए वो लोग तैयार नहीं है. इसीलिए लीडर ऑफ अपोजिशन इन लोकसभा श्री राहुल गांधी जी लोकसभा में आवाज उठाकर इनके खिलाफ कार्रवाई करने के लिए जॉइंट पार्लियामेंट्री कमेटी के लिए इन्होंने डिमांड किए. मगर नरेंद्र मोदी जवाब देना छोड़कर 4 दिन पहले ही राज्यसभा लोकसभा बंद कर बाहर भाग गए. इसीलिए आज हमारा अध्यक्ष, राष्ट्रीय अध्यक्ष खड़गे जी, हमारे नेता राहुल गांधी जी ने ऐलान किया हर प्रदेश में ईडी ऑफिस के सामने धरना कर इस देश को कैसे अदानी प्रधानी लूट रहे, ये बात जनता के सामने रखने के लिए ऐलान किए. इसीलिए आज के तारीख में एआईसीसी से दीपदास मुंशी जी, श्री सलमान कुर्सी जी, हमारे కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్జీ రామారావు విమర్శించారు. సర్కార్ వైఫల్యాలను మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, సరైన సమయంలో ఆయన ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్తుందని అనుకోవడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుందని విమర్శించారు. అందుకే కేబినెట్లు ఏం చేసిండ్రు, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసిండ్రు. సరే అనుకుందాం, 31,000 కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం. 31,000 కోట్లని జూలైలో 2వ వారంలో చెప్పిండు. జర లొలివేటకు రాయ మీ లొల్లి వెనకకెళ్ళి చెవుల జోరిగెలక మీ లొల్లి నాగు. 31,000 కోట్లని మంత్రిమండలి అయిపోయినాక బయటకు వచ్చి శిల్క పలుకులు వలికిండు రేవంత్ రెడ్డి. మేము నిజమే అనుకున్నాం. నేను సబితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండ్రు. బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం. పోతే 31,000 కోట్లు మొదలు 49కి వెళ్ళి 40 చేసి 9,000 కొట్టిండు. 40కి వెళ్ళి 31,000 అని చెప్పి ఇంకో 9,000 కొట్టిండు. ఆయనతో మంత్రిమండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లకు కొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు, బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టిండు. మాకు అర్థం కాలే. అవును చెప్పింది 31, ఇలా పెట్టింది 26, ఇదేం లెక్కనే రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు, లొల్లి పెట్టిండు. మేము గట్టిగా అడిగితే, గట్టిగా మాట్లాడితే
అప్పుల పాలైందన్న ఓ రాష్ట్రం. సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జనగామకొచ్చి కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ ఊర్లో అయినా 100% రుణమాఫీ అయిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. రుణమాఫీ మొత్తం కాలేదని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదాద్రి నరసింహస్వామిని వేడుకున్నారన్నారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లలో చెరువులు నింపడం లేదని అన్నారు. అయిందా? ఏ ఊరికి పోయినా 40 పైసలు అయింది, 60 పైసలు ఆగిపోయింది. ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో పోయి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి. రాయే ఊరికి వస్తావు రేవంత్ రెడ్డి? ఆవేరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరికన్నా పోదాం 100% ఆ ఊర్లో రుణమాఫీ అయిందో అడుగుదా? నీకు దమ్ముంటుందా ఆవేరు పోదాం? నీ ఏ ఊరైనా నువ్వే సెలెక్ట్ చేసుకో. ఒక్క ఊర్లో మొత్తానికి మొత్తం రుణమాఫీ అయినాదేనన్నా? ఏ ఊరైనా అయినాదే? ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు, ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని. మొన్న మీరందరూ టీవీలో చూసింది, పొంగులే శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా 12,000. అగ్రకథ ఆయనకు హైదరాబాద్ రమ్మని చిరంజీవి ఆహ్వానించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఆయన సతీమణి సురేఖ తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసుల నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే దంపతులు వారికి ఘన స్వాగతం పలికారు. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కేక్ కట్ చేసి సురేఖతో పాటు ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులకు తినిపించారు. కాసేపు ఎమ్మెల్యే ఇతర నేతలతో ముచ్చడించి తేనీరు సేవించారు. అనంతరం వారు హైదరాబాద్కు బయలుదేరారు. విజయవాడ పశ్చిమ వైసీపీకి షాక్. టీడీపీలో చేరిన వైకాపాకు చెందిన 3 కార్పొరేటర్లు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సమక్షంలో చేరిక. ఒకరు కార్పొరేటర్లు వాళ్ళ జాయిన్ అవడం జరిగింది. తప్పకుండా వాళ్ళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం. వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. ఎవరైతే వాళ్ళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో, అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమ్మ గారు కానీ, గడ్డ రామారావు కానీ, అంతేకాకుండా ఎన్డీఏ అలయన్స్ చౌదరి గారు కానీ, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ. ఎస్సీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్క్ ట్రీట్మెంట్. అచ్యుతాపురం ఘటనలో మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం సీఎం చంద్రబాబు. అచ్యుతాపురం సేజ్ ప్రమాదం వెనుక యాజమాన్య నిర్లక్ష్యం పవన్ కళ్యాణ్.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు. ఆదాని స్కామ్పై విచారణ చేయండి సీఎం రేవంత్. సరైన సమయంలో ప్రజల్లోకి కేసీఆర్, అందుకే కాంగ్రెస్ వరకు కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.